మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు, మా ఇంట్లో ప్రొటెక్ట్ చేసుకోమంటుంది. మీరు చెప్పేది మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి మేము అభ్యంతరం పెట్టాం. మీరు ఎండలో చేసుకోండి. మేము దగ్గరికి పోతున్నామా, దగ్గరికి పోయామా? ఇంతమంది పోలీసు ఉంటే అక్కడ పోతే అంటూ ఓటు ఇన్సిడెంట్ జరగదా? అంటే అప్పుడు అంత ఇన్ఎఫిషియెంట్ పోలీసా? లేకపోతే ముందు జాగ్రత్త జరిగాడు. రోడ్లు ఎట్లా ఆపుతారండి మీరు మమ్మల్ని? గొడవ పండి. చంద్రబాబు గుర్తించాడు కాబట్టి ఈరోజు దాని మీద లేనిపోయినటువంటి రాద్ధాంతం చేస్తా ఈరోజు ఆయనకి ఏబిఎన్ కి రాసిచ్చాడు. కాబట్టి ఏబిఎన్ ఆయన రాసిచ్చింది చదువుతాడు, ఆయన చెప్పింది మాట్లాడతాడు. అటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏమిటంటే ఈ మావిగన్ అనేటువంటిది వెనకబడిపోవాలి, పిల్లల గురించి మాట్లాడాలి. కాబట్టి వీడు దీని గురించి మాట్లాడుతున్నాం. మేము కాదు, ఏదన్నా ఉంటే పిల్లల గురించో తల్లుల గురించో చెల్లెళ్ళ గురించో మాట్లాడాలనుకుంటే మీరు మాట్లాడుకోండి. చంద్రబాబు నాయుడు లాగా మా జీవితంలో 3 నెలలు జైలుకు పోయాం. ఈ రోజు కూడా మా వాళ్ళు జైలుకు పోతే పాపం సంజయ్ వాళ్ళని విడిపించుకొని రావడానికి పోయాడు. ఏ రోజు ఎన్ని నిందలు పడ్డా చేతులు అడ్డం పెట్టుకుని బోర్న నా పెళ్ళాన్ని అన్నారు అనేటువంటి ఏడ్చేటువంటి సంస్కృతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. బతికేటువంటి వాళ్ళు, ఏదైనా పోరాడేటువంటి వాళ్ళు సాధారణంగా వారసత్వం ఉంటుంది. మన తల్లిదండ్రులు సంపాదించినటువంటి ఆస్తి మన వారసత్వం, మన హక్కు. జగన్మోహన్ రెడ్డి గారి వారసత్వం ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుండె ధైర్యాన్ని వారసత్వంగా ఇచ్చినటువంటి పోలీసు బ్యారికేడ్లు ఇవేమి ఆపలేవు. కాకపోతే ఈరోజు ఎవడో వచ్చి మాట్లాడాడు దీని మీద పరువు నష్టం దావా వేయాలని. ఎవడి మీద పరువు నష్టం దావా వేసేది? పొరువు లేనటువంటి రాధాకృష్ణ మీద పరువు నష్టం దావా వేయాలనా? పొరువు అంటే తెలియని చంద్రబాబు నాయుడు మీద పరువు నష్టం దావా వేయాలనా? లేదా పొరువు అంటే తెలియని ఏబిఎన్ కి సంబంధించినటువంటి ఛానల్ మీద ఈరోజు మేము పరువు నష్టం దావా వేయాలనా? పొరువు నష్టం దావా ఎవడి మీద వేస్తా ఉంటే పొరువు ఉండేవాడి మీద వేస్తాం. వాడు పొరువుకు నష్టం కలిగితే వేస్తాం. అసలు పొరువే లేనివాడికి పొరువు నష్టం దావా వేసేది మీరు చెప్పేది ఎట్టుందంటే మాకు పొరువే లేదు కదా, మీరు పొరువు నష్టం దావా వేసుకుంటారని మాట్లాడుతున్నారు. ఈ సంస్కృతి మంచిది కాదు, ఈ సాంప్రదాయం మంచిది కాదు.